సమ్మర్ సీజన్ అంటే ఎలా ఉండాలి? వరుస సినిమాలతో థియేటర్లు కలకలలాడాలి. వసూళ్లు సునామీ బాక్స్ ఆఫీస్ని ముంచెత్తాలి. టెంపరేచర్లో కలెక్షన్స్ పోటీ పడాలి. మరి ఈ సమ్మర్ సీజన్ అలాగే ముగిసిందా? వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దాహాన్ని తీర్చాయా? లెట్స్ వాచ్. అయిపోయింది. భారీ ఆశలతో మొదలైన సమ్మర్ సీజన్ అయిపోయింది. కానీ బాక్స్ ఆఫీస్ పరిస్థితి మాత్రం మరీ దారుణంగా తయారైంది. కోర్ట్, మ్యాట్ స్క్వేర్ల హిట్తో మార్చికి బాయ్ బాయ్ చెప్పిన బాక్స్ ఆఫీస్ ఏప్రిల్లో భారీ హిట్స్ పై ఆశ పెట్టుకుని బొక్కబోర్లా పడింది. సూపర్ హిట్ అవుతుంది అనుకున్న జాక్, ఓ రేంజ్లో ఆడుతుంది అనుకున్న ఓదెల 2, ఎమోషన్స్ కలెక్షన్స్ కురిపిస్తుందనుకున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, ఇలా ఏ సినిమాలు కూడా సాలిడ్ సక్సెస్ సొంతం చేసుకోకపోవడంతో ఇక బాక్సాఫీస్ ఆశలన్నీ మే నెలపైనే పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇక చివర్లో వచ్చిన సారంగపాణి జాతకం పేరు తెచ్చుకున్న కాసులు రాల్చలేకపోయింది. దీంతో మే నెలలో వచ్చే చిత్రాలైనా బాక్సాఫీస్ దాహాన్ని తీర్చుతాయనుకుని ఆశగా ఎదురు చూసింది ఇండస్ట్రీ. మే తొలి రోజే హిట్ 3తో హిట్ కొడతానంటూ థియేటర్లకు వచ్చేసిన నాని కాస్త సందడి చేసి మామా అనిపించాడు. ఏకంగా 100 కోట్ల పైచిలుక కొల్లగొట్టానని సక్సెస్ మీట్ పెట్టి మరీ ఊదరగొట్టాడు. కానీ కొన్ని ఏరియాల్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదంటూ డిస్ట్రిబ్యూటర్స్ మీడియా ముందు వాపోవటం మనకు తెలిసిందే. ఇక అదే రోజు వచ్చిన రెట్రో తమిళనాట పర్వాలేదనిపించినా ఇక్కడ మాత్రం జనాన్ని మెప్పించలేకపోయింది. అయితే రెండో వారంలో ఒకే రోజు వచ్చిన సింగిల్, శుభం సినిమాలు మాత్రం కొంతలో కొంత కాసులు కురిపించాయని చెప్పొచ్చు. ముఖ్యంగా సింగిల్గా వచ్చిన శ్రీ విష్ణు మాత్రం తనదైన కామెడీ టైమింగ్తో ఆడియన్స్ని కాసులతో నిర్మాతల్ని కడుపుబ్బా నవ్వించాడని చెప్పాలి. ఇక అనగనగతో డీసెంట్ హిట్ కొట్టి పర్వాలేదనిపించాడు సుమంత్. అయితే ఇది డైరెక్ట్ ఓటీటీలో విడుదలవటం గమనించాల్సిన విషయం. ఇవి తప్పితే బ్లైండ్ స్పాట్, కలియుగం 2064, 23, వీరరాజు 1991, ఒక బృందావనం, వైభవం ఇలా ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు థియేటర్లని పలకరించినా ఏది సాలిడ్ హిట్ ని సొంతం చేసుకోలేకపోయింది. భైరవం సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ సినిమాలైనా వసూళ్ల వర్షం కురిపించి బాక్సాఫీస్ దాహాన్ని తీరుస్తుందా లేదా చూడాలి. For more videos like this, subscribe Big TV channel.